అమ్మ తొలి దైవం. ఇది ఈ తరానికి తెలియజెప్పడమే ఆయన లక్ష్యం. వివాహం చేసుకోకుండా తల్లికి సపర్యలు చేశారు. భారతీయ కళలను నిస్వార్థంగా పిల్లలకు నేర్పించడానికి జీవితాన్ని అంకితం చేశారు. 16 ఏళ్లుగా చిన్నారులకు సంప్రదాయ కళలపై ఉచిత శిక్షణనిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దారు. అసలు ఈయన ఎవరు? సంస్థ స్థాపించడానికి గల కారణాలేమిటో ఈ కథనంలో చూద్దాం. కరుణా త్యాగం అనురాగం అన్ని కలిసిన రూపం ఆ దేవుడికైనా అమ్మే తొలి దైవం. ఆ దేవుడికైనా అమ్మే తొలి దైవం. మాతృదేవో భవ మాతృదేవో భవ. అమ్మ గొప్పతనాన్ని పాట రూపంలో చెప్తున్న ఈయన విశ్రాంత ఎస్ఐ పాటిల్ రాజశేఖర్. అనంతపురం జిల్లా కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్ఐగా పనిచేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందారు. చిన్నతనం నుంచి సంప్రదాయ కళలపై మక్కువ. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కొంతమంది నిర్లక్ష్యం చేయడం ఆయన్ను ఆవేదనకు గురిచేసింది. నైతిక విలువల గురించి చిన్నతనం నుంచే తెలియజేస్తే కొంతైనా మార్పు వస్తుందని భావించారు. 2010లో ఉరవకొండలో అమ్మ తొలి దైవం సంస్థను స్థాపించారు. దాని ద్వారా పిల్లలకు సంస్కృతి, సంప్రదాయ కళలు నేర్పిస్తున్నారు. తన వేతనాన్నంతా దానికోసమే వినియోగించారు. సంప్రదాయ కళల శిక్షణ కోసం వెచ్చించారు. రాజశేఖర్ వద్ద శిక్షణ తీసుకుంటున్న చిన్నారులు మానవత, నైతిక విలువలు నేర్చుకుని ఇంట్లో తల్లిదండ్రులకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. రాజశేఖర్ పోలీస్ శాఖలో పనిచేస్తూనే అనేక భక్తి గీతాల ఆల్బమ్స్ చేశారు. గానగంధర్వుడు ఎస్పీ బాలు ప్రశంసలు అందుకున్నారు. పదవీ విరమణయ్యాక పూర్తిగా సాంస్కృతిక సేవకే అంకితమయ్యారు. అమ్మ తొలి దైవం సంస్థ ద్వారా 1000 మందికి పైగా విద్యార్థులకు శాస్త్రీయ నృత్య శిక్షణ ఇప్పించారు. పోలీస్ శాఖలో అనేక రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో తన శిష్య బృందంతో ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. పిల్లల్లో చదువుపై ధ్యాస, పెద్దల పట్ల గౌరవభావం పెరిగిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. రావడం వల్ల పాపకు కొంచెం సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎలా ఉండాలి అంటే పెద్దల్ని ఎలా గౌరవించాలి అలాంటివన్నీ సార్ నేర్పిస్తారు. అలాగే దాంతోపాటు పిల్లలకి క్రమశిక్షణ అనేది చాలా బాగుంటుంది. అంటే పెద్దలతో ఎలా ఉండాలి ఏంటి అనేది బాగా తెలుస్తుంది. దాంతోపాటు క్లాసికలే కాకుండా పిల్లలకి కొద్దిగా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కదా వెస్టర్న్ నేర్చుకోవాలా అని, అవి కూడా మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ నేర్పిస్తూ ఉంటారు. ఫస్ట్కి చాలా ఈ పాప అల్లరి, చదువుకునేది కాదు, ఇట్లా డ్యాన్స్ గేమ్స్ ఏం రాస్తారు. ఇక్కడికి వచ్చినాక చాలా మార్పు వచ్చింది. ఈ సార్కి చాలా థ్యాంక్స్. ఇట్లా నేర్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలకి ఇంతకు ముందుకి ఇప్పటికీ జనరేషన్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. రోజు మేము ఇక్కడ డ్యాన్స్ స్కూల్స్కి పంపిస్తున్నాను ఇద్దరు. నేను కార్యక్రమం అమ్మ తొలి దైవం అని పెట్టి స్వచ్ఛంద సంస్థ పిల్లలకి ఎంతో మంచి చేయూతనిస్తున్నాడు. అటువంటి మహానుభావులు ఇంకా చాలా మంది ముందుకు రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను సార్. స్కూల్స్కి దానికి చాలా డల్గా ఉండింది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా షార్ప్ అయిపోయింది. డ్యాన్స్కి ఎలా ఉంటుందో క్లాసెస్ అలాగే అటెండ్ అవుతుంది. హోంవర్క్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ దగ్గర మాట్లాడే పద్ధతి కానీ అన్నీ చాలా చేంజ్ అయిపోయాయి. రాజశేఖర్ అన్న వచ్చేసి ఏ ప్రోగ్రాం పెట్టినా ₹1 కూడా తీసుకోరు. ఇక్కడ ఆయన నేర్పిన క్రమశిక్షణ వల్లనే పిల్లలు కూడా చాలామంది విద్యావంతులయ్యి ఉన్నత స్థాయికి ఎదిగినారు. తల్లిదండ్రులు కూడా ఇష్టంగా పిల్లవాళ్ళని పంపించే విధంగా ఆకర్షించి మోటివేట్ చేయడం కూడా ఈరోజు ఇంతమంది రావడానికి కారణం అదే. సమాజానికి మంచి పౌరుల్ని అందించాలన్నదే తన ఆశయమంటున్నారు పాటిల్ రాజశేఖర్. అమ్మ విలువ కూడా అందరికి తెలియాలి. అమ్మ అంటే దేవత అని మా సంస్థ పేరు ఉచ్చరిస్తే ఆ ఐడియా వాళ్ళకి రావాలి. కళ అంటే సైకలాజికల్గా చేంజ్ వస్తుంది, స్టేజ్ ఫియర్ పోతుంది, మరి ఇన్ఫియారిటీ కాంప్లెక్షన్ పోతుంది పిల్లలకు. తర్వాత ఒక రిథమిక్ సెన్స్ వస్తుంది అనమాట. కళలు ఒకటే కాదు, మన సంస్కృతి గురించి, మరి తల్లిదండ్రుల విలువ గురించి, ఉపాధ్యాయులు, గురువులు, మన సమాజానికి వాళ్ళకు మంచి అలవాట్ల గురించి కూడా నాకు చేతనైనంత అప్పుడప్పుడు నాకు వీలున్నప్పుడల్లా చెప్తుండేవాడిని. నాకు ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే వెచ్చిస్తున్న రాజశేఖర్ను అందరూ అభినందిస్తున్నారు.